అంటే ప్రతి ఇంప్లాంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒక స్మూత్ సర్ఫేస్ ఇంప్లాంట్, రఫ్ సర్ఫేస్ ఇంప్లాంట్ అని. అయితే ఇన్ఫెక్షన్ వచ్చిన ఇంప్లాంట్ని ఎఫెక్ట్ చేయొద్దంటే స్మూత్ సర్ఫేస్ ఇంప్లాంట్ అవసరం పడుతుంది. లేదు ఎముకలో స్థిరంగా కూర్చుండిపోవాలి అంటే మాత్రం రఫ్ సర్ఫేస్ ఇంప్లాంట్ అవసరం పడుతుంది. ఇప్పుడు మనకు స్థిరంగా కూర్చోవాలి ప్లస్ ఇన్ఫెక్షన్ కూడా రావద్దు. సో మేము ఫాలో అయ్యే మా పేటెంటెడ్ CP/BCCI ప్రోటోకాల్లో మేము యూజ్ చేసే ఇంప్లాంట్లో బోత్ స్మూత్ సర్ఫేస్ అండ్ రఫ్ సర్ఫేస్ ఉంటాయన్నమాట. అంటే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో, చిగురు లెవెల్లో ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పాను కానీ అక్కడ స్మూత్ సర్ఫేస్, అండ్ మిగిలిన 3/4 భాగం ఏదైతే ఎముకలోకి వెళ్తుందో అది రఫ్ సర్ఫేస్ ఉంటుందన్నమాట. ఓకే, అయితే జనరల్గా షుగర్ పేషెంట్స్ రక్తంలో ఏంటంటే ఈ లెవెల్స్ ఎక్కువ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్మూత్ సర్ఫేస్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ రాదు. అండ్ ఇంకోటి రఫ్ సర్ఫేస్ ఏదైతే ఎముకలో పెడతామో 3/4 భాగం, ఆ ఎముక కూడా బేసల్ బోన్లో పెడతాం అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన దవడ ఎముకలో 2 లేయర్స్ ఉంటాయన్నమాట. పైన లేయర్ పళ్ళను పట్టుకునే లేయర్ కాగా కింద బేసల్ బోన్ అని ఇంకో లేయర్ ఉంటుంది. అయితే పళ్ళలో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుందంటే ఈ పళ్ళను పట్టుకునే ఎముక అరిగిపోతుంది. వేరే బేసల్ బోన్, దాని కింద ఉన్న బేసల్ బోన్ మాత్రం చాలా స్ట్రాంగ్ అనమాట. అది ఎటువంటి ఇన్ఫెక్షన్ ఆ ఎముకని ఎఫెక్ట్ చేయదు అండ్ అది మనం ఉన్నంత వరకు ఉంటుంది. సో ఈ బేసల్ బోన్లో ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల ఇంప్లాంట్స్ పర్మనెంట్గా ఉంటాయి. మీకు షుగర్ ఉన్నా లేకున్నా పర్మనెంట్గా మీరు ఉన్నంతకాలం ఇంప్లాంట్స్ ఉంటాయి.